భారత సైన్యంతో పాటుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి కొరకరాని కొయ్యగా మారాయా? భారత్ సైన్యం అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు చెప్తేనే పాకిస్తాన్ సైన్యం వెన్నులో వణుకు మొదలవుతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతూ ఉంది, మరోవైపు ఆహార కొరతతో కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది. పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఎక్కడ ప్రతీకార దాడి తీర్చుకుంటుందో అంటూ నిన్న మొన్నటి వరకు భయం గుప్పెట్లో బ్రతికింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసిన తర్వాత నిజంగా భయం రెట్టింపైంది. అంత భయపడుతున్నటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు మళ్ళీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరింత భయపెడుతూ ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులు పాకిస్తాన్ సైన్యం మీద చేస్తూ ఉంది. ఆ దాడుల్లో ఎంతోమంది సైనికులు అయితే చనిపోతూ ఉన్నారు. అసలు ఏంటి సార్ పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు? అడవిలో దావానలం అంటారు, విన్నావా? దావానలం అంటే ఇప్పుడు అడవిలో నీకు అగ్ని పుట్టిందనుకో, దాన్ని ఎలా ఆర్పాలి? కౌంటర్ ఫైర్ అంటే ఆ గాలి వాలున ఆ మంటలు ఎటు వస్తున్నాయో అట్నుంచి మళ్ళీ నువ్వు మంట పెట్టాలి. ఇప్పుడు ఆ మంట ఈ మంట రెండు ఏకమై సప్రెస్ అయిపోదు, ఇంకా అది ఫైర్ స్ప్రెడ్ అవ్వదు. ఇది టెక్నిక్ అడవిలో దావానలాన్ని ఆపడానికి. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదేనా? ఏది వాళ్ళ పాకిస్తాన్లో దావానలం, ఏది ఇటు భారత్ మంట, అటు బెలూచిస్తాన్ మంట. ఈ రెండు మంటల మధ్య పాకిస్తాన్ బూడిదేనా? అంటే ఇవాళ బెలూచిస్తాన్ మనం చూసాం, ఏంటి 12 మందిని చంపేశారు ఈరోజు ఆర్మీ, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిన్న ఒక 15 మందిని చంపేశారు. ఇటు భారత్ సైన్యం నిన్న ఉగ్రవాద శిబిరాలు 25 నిమిషాలు, ఏది అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 దాకా నీకు 9 మిసైల్స్ మొత్తం కొట్టేసినాయి. 24 మిసైల్స్, 25 నిమిషాలు 24 మిసైల్స్, 9 స్థావరాలు నేలమట్టం. ఏది మొత్తం బఫలాపూర్ కానీ, లేకపోతే అటు ఆ సియోల్ కోట్ కానీ, అసలు అతను ఏది ఆ లష్కరే తోయిబా స్థావరం కానీ మొత్తం నాశనం చేసిన పరిస్థితుల్లో స్కాల్ఫ్, ఏంటి ఆ మిసైలు? స్కాల్ఫ్ అన్నమాట. అంటే ఏంటి దాని పేరు? షాడో, స్మార్ట్ షాడో. అసలు మామూలుగా గురి చూసి కొట్టిందంటే మామూలుగా కొట్టదనమాట. అదేవిధంగా ఇంకా బాంబులు, హ్యామర్, ఆ బాంబు పేరేంటి? హ్యామర్ బాంబులు. స్కాల్ఫ్ మిసైల్స్, హ్యామర్ బాంబులు మామూలుగా కాదనమాట. నిన్న జరిగిన దాడి అది మెరుపు దాడి, అసలు నిప్పులు గక్కిన పరిస్థితుల్లో అతనెవరు? మౌలానా మసూద్ అజర్. ఇవాళ జైషే అహ్మద్, మౌలానా మసూద్ అజర్ ఇంట్లో 14 మంది చచ్చిపోయారు. అంటే తుడిచిపెట్టేశారు అతని బంకర్లతో సహా. ఇవాళ అతనే చెప్పాడు ఏంటి, తన భార్య, బిడ్డలు, లేకపోతే అక్క, బావ, మేనల్లుళ్ళు, అంటే ఇక రూట్ అవుట్, కూకటి వేళ్లతో ఇవాళ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ నుంచి పీకేయాల. దీనికి అటు అమెరికా సపోర్ట్ ఉంది, ఇవాళ రష్యా సపోర్ట్ ఉంది, మొత్తం అన్ని దేశాలు ఇవాళ ప్రపంచం పోరాడుతోంది దేనిపైన? ఈ ఉగ్రవాదం పైన. ఉగ్రవాదం బాధిత దేశంగా భారతదేశానికి వాళ్ళందరూ మద్దతుగా నిలబడిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏంటి, అటు బెలూచిస్తాన్, ఇటు భారత్ దాడికి ఉక్కిరి బిక్కిరి అవుతుందా? ఇప్పుడు ప్రధాని మోడీ ఇంకో టార్గెట్ తీసుకున్నారు సార్. ఏంటిది? దీన్ని ఎలా చూడాలంటే బెలూచిస్తాన్ విముక్తి పోరాటంగా చూడాలి. ఇది ఉగ్రదాడుల నిర్మూలన పోరాటం, అది వేరే విషయం. ఇది ఆ రోజు బంగ్లాదేశ్ విముక్తి పోరాటం. అవును, 1971 ఇందిరాగాంధీ. పాకిస్తాన్ అప్పుడేంటి, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు. పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు, మన దాన్నేమో తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. ఏది? బంగ్లాదేశ్. దానికి ఆ పేరు పెట్టిందే మనం అనమాట. అప్పట్లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్గా దాన్ని ప్రకటించి ఇవాళ దానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మన మీద కొంచెం కారాలు మిరియాలు నూరుతుంది, అది వేరే విషయం. అటు చైనా,
పాకిస్తాన్కి మద్దతుగా. ఉమ్, అంటే అటు పాకిస్తాన్, ఈ చైనా, ఈ బంగ్లాదేశ్ వీటిని తీసుకుని మనం ఏదేదో మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మంట పెట్టిందా? ఉమ్, ఇవాళ బెలూచిస్తాన్ ఏంటి, అక్కడ వాళ్ళకి మొత్తం అంతా ఎడారే. సార్. నీకు అక్కడ మహా ఉంటే వ్యవసాయ భూములు ఎంత ఉన్నాయి? 5%. ఉమ్, పాకిస్తాన్లో ఉన్న వ్యవసాయ భూముల్లో పండిన పంట దిగుబడులతోనే వాళ్ళ బెలూచిస్తాన్ బతకాలి. ఉమ్, అలాంటి వాళ్ళని వీళ్ళు ఏం చేశారు? అణిచేశారు, బాంబు దాడులతో గగ్గోలు పెట్టించారు. ఉమ్, ఒక పాకిస్తాన్ ఆర్మీ అసలు ఏది, అదొక శత్రు దేశంగా. ఉమ్, ఇప్పుడు బలూచిస్తాన్ని. ఇప్పుడు వాళ్ళు విముక్తి పోరాటం మనం చూసాం. ఇటు భారత్ మరి వాళ్ళకు కూడా ఎవరికైనా మద్దతు ఇస్తుంది. వాళ్ళు ఏది స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందాలనుకున్నప్పుడు మనం గతంలో బానిస రాజ్యంగా మనం అనుభవించిన నష్టాలు మనకు తెలుసు. ఉమ్, అప్పుడు ఇంగ్లాండ్ పరిపాలనలో మనం అప్పుడు పెద్ద స్వాతంత్ర పోరాటం అప్పుడు జరిపిన నేపథ్యంలో ఇప్పుడు బెలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటానికి ప్రధాని మోడీ మద్దతు ఇస్తారు. ఉమ్, మొన్న కూడా ప్రకటించారు, ఏది నాకు అనేక కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, ఉమ్, ఏది అటు అనేక ఆ దేశాల నుంచి కూడా నన్ను పొగుడుతూ సందేశాలు పంపిస్తున్నారంటూ వాళ్ళకి న్యాయం చేస్తాం, బాధితులందరికీ మేము అండగా ఉంటామని ఆయన ఇచ్చిన హామీ. ఉమ్, పాకిస్తాన్ అటు బెలూచిస్తాన్లో కానీ ఇటు భారత్లో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ ఈ రావణ కాష్టం, ఉమ్, ఈ కాష్టాన్ని రగిల్చేందుకు ఒక్కో ఉగ్రవాది పైన $10 లక్షల ఖర్చు పెడుతుంది. ఉమ్, ఒక్క ఉగ్రవాది పైన $10 లక్షల అంటే ₹1 కోటి. ఉమ్, దగ్గర దగ్గర మన కాశ్మీర్లోనే ఒక 5,000 మంది ఉగ్రవాదులను చేయాలని, 2,000 నుంచి 5,000 ఉగ్రవాదులు. ఉమ్, ఏంటి ఈ సెన్సర్ ఆపరేషను లేదా ఈ కంచె వేసుకోవటం, వీటన్నిటి ద్వారా ఇవాళ ఉగ్రవాదులను మనం కాశ్మీర్లోకి రాకుండా కట్టడి చేశాం. ఉమ్, అయినా ఇప్పటికీ 300 మంది ఉగ్రవాదులు, అంటే ఒక్కొక్కటి మీద ₹1 కోటి వెదజల్లుతున్నారంటే, ఇప్పుడు ప్రపంచ బ్యాంకు మొన్న ఇచ్చిన నిధులు కానీ లేకపోతే ఏడీబీ ఇచ్చిన నిధులు కానీ అటు పాకిస్తాన్లో లేకపోతే బెలూచిస్తాన్లో అక్కడ ఆహార సరఫరా కానీ ఆకలి కేకలు రూపుమాపడానికి ఖర్చు పెట్టకుండా వీళ్ళకి ఆయుధాలు, వీళ్ళకి ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, ఎవరు మౌలానా మసూద్ అజర్ అతను చేసే పని అదే, లేకపోతే ఆ లష్కర్ ఏ తోయిబా అతను చేసే పని అదే అనమాట. ఇవాళ అటు లష్కర్ ఏ తోయిబా లేకపోతే ఇది జైషే మహమ్మద్ 2 కళ్ళుగా ఇవాళ పాకిస్తాన్ ఇవాళ మన పైన ఉగ్ర నిప్పులు కురిపిస్తున్న నేపథ్యంలో మనం ముందు అసలు ప్రధాని మోడీ రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిని అభినందించడం సరే, అసలు అభినందించాల్సిన మరో వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు సార్? అజిత్ డోవల్. ఓకే, అజిత్ డోవల్ ఏది వాళ్ళ జాతీయ భద్రతా సలహాదారుగా మొత్తం ఈ ఆపరేషన్ సింధూర్కి ఆయనే కర్త కర్మ క్రియ అనమాట. అసలు మొత్తం ఏంటి, అసలు ఎక్కడెక్కడి నుంచి సమాచారం సేకరించడం ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, ఇటు రా నుంచి కానీ, ఇటు త్రివిధ దళాధిపతుల్లో వాళ్ళతో సమావేశాలు, అసలు నీకు ఒక రోజులో 15 సమావేశాల. మరోవైపు అటు అమెరికా, ఇటు చైనా, లేకపోతే ఇటు జపాన్, రష్యా, ఇప్పుడు ఇజ్రాయెల్, వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఈ దాడుల వివరాలు తెలియజేయడం, అంటే విదేశాల మద్దతు కూడగట్టడం, వాళ్ళ క్రియాశీలక భూమిక అజిత్ డోవల్. అభినందించాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఇవాళ అగ్రగణ్యుడిగా మారిన పరిస్థితి అన్నమాట. ఓకే, అంటే ఒక్క 25 నిమిషాలకే మొత్తం నేలమట్టం అయినాయి అంటే ఉగ్రవాద శిబిరాలు. పాకిస్తాన్ ప్రధాని ఏమంటాడు, భారత్ యుద్ధ చర్యలకు మా సమాధానం ఉంటుందంటున్నాడు. ఏంటి మీరు ఇచ్చే సమాధానం? అంటే మరో పహల్గామ్ దాడికి మీరు రెడీ అవుతున్నారా? ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళల్లో మార్పు లేదా, బుద్ధి రావడం లేదా? రక్షణ మంత్రి ఏమంటాడు, ఒకవైపేమో సమాధానం చెప్తానంటాడు, ఇంకోవైపేమో శాంతి మంత్రం. అంటే ఉద్రిక్తతలు చల్లబరచడానికి మేము సిద్ధం, ఇప్పటికైనా భారత్ ముందుకు వస్తే ఈ చర్యలని మరి ఉపసంహరిస్తే అంటాడు. ఆ రోజు పహల్గామ్ దాడి జరిగిన రోజే 28 మందిని మట్టుపట్టిన నాడే నువ్వు ఖండించుంటే, ఎవరైతే ఉగ్ర దాడికి పాల్పడ్డారో వాళ్ళని మేము తీసుకొచ్చి భారత్కి అప్పచెబుతాం. ఇప్పుడు ఆ లష్కర్ ఏ తోయిబా చీఫ్ సయ్యద్ని కానీ, లేకపోతే ఇతను ఎవరు ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ని కానీ, వాళ్ళని మీకు అప్పచెబుతామంటే ఈ పరిస్థితి వచ్చేదా?
నువ్వు ఉగ్రవాద శక్తులకు నువ్వు ఊతంగా మారావు, నీ భూభాగం మొత్తం వాళ్ళకి అడ్డగా మార్చావు, చివరికి వాళ్ళ ప్రజలని ఆకలి కేకలకి గురి చేస్తున్నావు. ఎవరిది తప్పు? అంటే రేపు బలయ్యేది ఎవరో తెలుసా? సార్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. అంతిమంగా బలయ్యేది అతను అన్నమాట. రేపు పొద్దున రాబోయే రాజకీయ తీర్పు, ప్రజలు అక్కడ ఎన్నికలు జరిగితే ఫస్ట్ ఓడించేదే షహబాజ్ని. ఎందుకంటే అసలు ఇవాళ పాక్ ప్రధాని లేకపోతే ఈ రక్షణ మంత్రి వాళ్ళే చెప్పారు ఏమని, మా దేశం ఉగ్రవాదానికి ఊతం ఇస్తోంది, పెంచి పోషిస్తున్నాం అన్నది ఎవరు? రక్షణ మంత్రి ఆసిఫ్. ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నాడు ఆ మాట. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒప్పుకున్నాడు. లష్కర్ ఎ తోయిబాకి పాకిస్తాన్కి ఉన్న సంబంధాలు, లేకపోతే ఈ జైషే మహమ్మద్కి వాళ్ళకి ఉన్న సంబంధాలు. దావూద్ ఇబ్రహీం ఎవరతను? అంటే వీళ్ళందరినీ అసలు కసబ్ ఈ బ్యాచ్ అందరికీ అక్కడే శిక్షణ. ఏది నిన్న కొట్టిన ఆ ప్లేస్ 26/11 దాడులకు పాల్పడిన వారి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల శిక్షణ పొందిన కేంద్రాలన్నీ కూడా నిన్న నేలమట్టం అయినాయి. ట్రంప్ మాట్లాడారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా, రెండు మాకు కావలసిన దేశాలే, ఇప్పటికైనా ఇప్పుడు మీ పహల్గామ్ దాడికి భారత్ ప్రతి దాడి చేసింది కాబట్టి నువ్వు మూసుకోమంటున్నాడు. సైలెంట్గా ఉండండి, ఇక మీరు ప్రతి దాడులకు పాల్పడొద్దని పాకిస్తాన్కి ఆయన హెచ్చరించిన నేపథ్యంలో ఏది చెల్లుకి చెల్లు. కాబట్టి ఇంకా మీరు సైలెంట్గా ఉండకపోతే మళ్ళా మీరు ఇలాంటి దాడులు కనుక పాల్పడితే భారత్ మరి మీ పైన యుద్ధానికి సిద్ధమైతే నేను చేయగలిగిందేమీ లేదని కూడా ఇవాళ అమెరికా రక్షణ మంత్రి కూడా పేర్కొన్నారు. అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారత్కి మద్దతుగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇదేంటి? మన సింధూరం కోసం మన పోరాటం, కాశ్మీర్ కోసం పోరాటం. ఇవాళ ఏంటి? అక్కడ కాశ్మీర్ని ఉగ్రవాద రహిత రాష్ట్రంగా మార్చాలా. వీళ్ళు పని అదే పెట్టుకున్నారన్నమాట. ఏంటి? యువతను ఆకర్షించటం. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక్కొక్కడి మీద ఎంత $10 లక్షల అంటే ₹1 కోటి ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళు ఒక్కొక్క ఉగ్రవాది మీద. రాళ్ల దాడుల్ని, లేకపోతే ఈ వాహనాల దహనం చేయటము, వీటన్నిటినీ వాళ్ళని లోకల్ యూత్ని వాడుకుని వాళ్ళకి ఎంత ఇస్తారు? ఖాళీగా ఉన్న పిల్లల్ని చేరదీయడము, ఒక్కొక్కడికి 500. సరే, రాళ్ల దాడి పాల్పడతావా? 500 తీసుకో. లేకపోతే దాడికి పాల్పడతావా? 10,000. అంటే ఒక రేట్ ఫిక్స్ చేశారనమాట పాకిస్తాన్ ప్రభుత్వం. రాళ్ల దాడికేమో 500 మనిషికి ఇస్తామని, లేదు ఏదైనా తగలబెట్టినా లేకపోతే ఏదన్నా కాల్పులు జరిపినా 10,000 ఇస్తామని వాళ్ళని, యువతని ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు, ఉగ్రవాదం వైపు మారుస్తున్నారు, టెర్రరిస్టులుగా చేస్తున్నారు. అదే ప్రధాని మోడీ ఏం చేశారు? అక్కడ 60,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం అక్కడ యువతకు ఉపాధి కల్పించడం, అటు టూరిజంలో గైడ్లుగా మార్చడం, వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం, అటు పర్యాటక రంగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన, పరిశ్రమల స్థాపన, ఈ లక్ష్యంగా వెళ్తుంటే వీళ్ళకి నచ్చక వాళ్ళందరినీ ఉగ్రవాదులు చేయడం కోసం. అంటే మీకు ఇవాళ ఉగ్రవాదం కావాలా, ఉపాధి కావాలా తెలుసుకోవాల్సింది కాశ్మీర్ యువత. ఓకే, ఇవాళ భారత ప్రభుత్వానికి అందరూ బాసటగా ఎందుకు నిలబడుతున్నారంటే ఇక్కడ రీజనింగ్ ఉంది, ఇక్కడ హేతుబద్ధత ఉంది. మనమేమి వాళ్ళపై దాడి చేయలేదు, మనపై జరిగిన దాడికి ప్రతిదాడి చేశాం, మన భూభాగాన్ని రక్షించుకుంటున్నాం, మన యొక్క ప్రజలకి భద్రత. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.